హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ గ్రీన్ బోర్డు మీద ద్వివలయ రక్త ప్రసరణ బొమ్మ ఉంది. ఇప్పుడు మనము ద్వివలయ రక్త ప్రసరణ అంటే ఏమిటో తెలుసుకుందాం. ద్వి అంటే రెండు, వలయం అంటే సర్కిల్. హృదయం నుంచి క్షీరదాలు, పక్షులు, సరీసృపాల్లో హృదయం 4 గదులు ఉంటుంది, గుండె 4 గదులు ఉంటాయి. ఈ పై గదుల్ని కన్నికలు అంటాం, కింది గదులు జఠరికలు అంటాం. కుడి భాగంలో ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది, ఎడమ భాగంలో ఆమ్లజని సహిత రక్తం ఉంటుంది. ఈ కుడి భాగంలో నుండి ఆమ్లజని రహిత రక్తం అనేది ఊపిరితిత్తులో పోతుంది. అంటే ఈ చెడు రక్తము ఆమ్లజని రహిత రక్తము ఊపిరితిత్తులో పోయి అది ఆమ్లజని సహిత రక్తం అయింది, మళ్ళీ అక్కడి నుంచి గుండెకు వస్తుంది. గుండె నుంచి ఊపిరితిత్తులు, ఊపిరితిత్తుల నుంచి గుండె. ఇది ఒక వలయం. దీని ఏమంటే పుప్పుస వలయం అంటాం. ఇది ఒక వలయం అయిపోయింది. నెక్స్ట్ ఒక వలయం చూడండి, గుండె. ఇది ఎడమ భాగం ఎడమ జఠరిక. ఇక్కడి నుంచి బృహద్దమని బయలుదేరుతుంది. అంటే ఇక్కడ ఆమ్లజని సహిత రక్తం అనేది గుండె నుంచి శరీర భాగాల నుంచి మళ్ళీ గుండెకు వస్తుంది. ఇదేమో ఆమ్లజని సహిత రక్తము. శరీర భాగాల్లో ఆమ్లజని తీసుకొని, ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ ఈ కండరాల నుంచి మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్తో ఉన్నటువంటి ఈ యొక్క బ్లడ్ అనేది రక్తం అనేది గుండెకు వస్తుంది. ఈ వలయాన్ని ఏమంటామంటే దైహిక వలయం అంటారు. ఇదేమో పుప్స వలయము, ఇది దైహిక వలయము. ఫస్ట్ వలయమో గుండె నుంచి ఊపిరితిత్తులు నుంచి గుండెకి. సెకండ్ వలయమో, రెండో వలయమో గుండె నుంచి శరీర భాగాల నుంచి గుండె. ఈ విధంగా క్షీరదాల్లో, సరీసృపాల్లో, అదేవిధంగా ఈ పక్షుల్లో ఈ రక్తం అనేది 2 సార్లు, సో బ్లడ్ సర్క్యులేట్స్ త్రూ ది హార్ట్ ట్వైస్, 2 సార్లు ప్రవహిస్తూ ఉంటుంది. ఒకటి గుండె నుంచి ఊపిరితిత్తుల నుంచి గుండెకి, రెండవది గుండె నుంచి శరీర భాగాల నుంచి గుండెకి. కాబట్టి ఒకటేమో పుప్స వలయము, ఇంకోటేమో దైహిక వలయం. కాబట్టి ఇలాంటి గుండెని ఏమంటామంటే, ఈ గుండెని ఏమంటే ద్వివలయ రక్త ప్రసరణ గుండె అంటాం. థ్యాంక్ యూ.